కక్ష పెట్టి చంపాలని తరుముతున్నాను. నువ్వు మాత్రం నన్ను క్షమిస్తూ ఏ హాని చేయకుండా నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు. నీతి అంటే ఏంటి తెలుసా? ద్రోహము లేని జీవితాన్ని నీతి అంటారు. ద్రోహము లేని జీవితాన్ని నీతి అంటారు. భార్య ఉంది, నా భర్త మంచివాడు, ఏ సమయంలో కూడా నేను ఆయనకి ద్రోహం చేయకూడదు. నాకు ఎంత అందమైనా ఉండొచ్చు, ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులైన ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ నా భర్తకి నేను ఎప్పుడు ద్రోహం చేయకూడదు. ఒకవేళ ద్రోహం చేస్తే నీతి తప్పినట్టు అవుతుంది, నీతి తప్పినట్టు అవుతుంది. అదే విధముగా భర్త కూడా, నా భార్య నన్ను నమ్మొచ్చింది, ఏ దానికి ప్రలోభాలకి లొంగకుండా మాకు దేవుడు ఒక రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్లో నేను వెళ్ళాలి. నాకు అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఎక్కడ వంగిపోకూడదు నేను. ఇది నీతి. అంటే నమ్మిన వారికి మనం ఏం చేయకూడదు? ద్రోహం చేయకూడదు. దాని నీతి అంటారు. జన స్తోత్రం కలుగును గాక. అందుకని సౌలు దావీదు గురించి అంటాడు, నాకంటే నువ్వే నీతిమంతుడివి. నేను నిన్ను చంపాలనుకుంటున్నా, నువ్వు నాకు మేలు చేస్తున్నావు. నిన్ను కీడు చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు మేలే చేస్తున్నావు. నీ నీతిని నువ్వు తప్పిపోకూడదు. యోబు గ్రంథంలో అంటాడు, నీ నీతికి తగినట్టు నీవు వర్ధిల్లుదవు. వాక్యం చదువు. దాని స్తోత్రం కలుగును గాక. నీ నీతికి తగినట్టు వర్ధిల్లుదవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వాక్యం అది? 8వ అధ్యాయం 6వ వాక్యంలో అంటాడు, నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేయను. నీ నీతికి తగినట్టు విశ్వాసములో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, అలాగే పరిశుద్ధతలో వర్ధిల్లాలి. లోకంలో కూడా మనం కొన్ని కార్యాల్లో వర్ధిల్లాలి. ఇలాంటి కృప ఇలాకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడు సమృద్ధిగానే ఉంటారు, ఎప్పుడు దీవించబడుతుంటారు. ఎలా? ఇంటి ఇళ్ళపాది లైట్లు ఆరిపేసినప్పుడు పనికి వెళ్తున్నాం, మరలా లైట్లు వెలిగించినప్పుడు ఇంటికి వస్తాం. మన సంపాదన అంతా వ్యర్థమైపోతుంది. కానీ వీళ్ళకి సమృద్ధి ఎలా కలుగుతుంది అంటే దేవుడు అంటాడు, వారి నీతికి తగినట్టు వాళ్ళు ఏమవుతున్నారు? వర్ధిల్లుతున్నారు. పిల్లల్లో ఉంది నీతి, భార్యలో ఉంది నీతి, భర్తలో ఉంది నీతి. నీతి మాలిన పనులు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే దీని బిడ్డలారా, నీతి కొరకే బ్రతకమని దేవుడు కూడా హెచ్చరించాడు. మొదటిగా నా రాజ్యమును నీతిని వెతకండి. ఏమన్నాడు చెప్పండి? రాజ్యమును నీతిని వెతకండి, రాజ్యమును నీతిని వెతకండి. ఈ అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడాలంట. నీతికి సాధనాలుగా. భార్య అయితే నీ నీతిని నువ్వు కనపరుచుకో, నీ నీతి కలిగిన మార్గంలో నువ్వు వెళ్ళిపో. నువ్వేమి నీతి తప్పాల్సిన అవసరం లేదు. సౌలు ద్రోహం చేశాడు, సౌలు కీడు చేశాడు. దెబ్బకు దెబ్బ అన్నాడా దావీదు? వాడు నీతిహీనుడు, నేనెందుకు నీతిహీనంగా ఉండాలి? దాని స్తోత్ర. వాడు ద్రోహి, నేనెందుకు కీడు చేయాలి అతనికి? మనం మనలాగే ఉండాలి. నేను స్తోత్రం కలుగును గాక. మన స్వభావం మారకూడదు, మన విధానాలు మారకూడదు. కొంతమంది అంటారు చూడండి, వాడు నా కీడు చేశాడుగా నేను కూడా వాడికి కీడు చేస్తా. అది లోక సామెతది, కానీ దేవుడు అది ఒప్పుకోవట్లేదు. ఒక అతను ప్రార్థన చేయటానికి ఒక తోటలో కూర్చొని ఒక చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. నీళ్ళు అలా పారుతున్న ఒక చిన్న కాలువలో. ఈలోపు ఒక తేలు ఆ నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంది. కొట్టుకొని పోతున్నప్పుడు ఆయన కనిపించింది, ఎట్టయినా దీన్ని కాపాడాలి, రక్షించాలని. అటు ఇటు పార చూస్తే ఏ కొమ్మ కానీ ఏ కర్ర కానీ లేదు. టక్కన ఏం చేయాలి? చేయి పెట్టి అలా అంటే ఏలు పెట్టి అలా తీసి ఒడ్డు మీద ఇసిరి వేసిన వెంటనే అది ఎప్పుడైతే అతను వేలు చాపాడు ఎమ్మటే కుట్టేసింది. అబ్బా అయ్యా అని పెద్ద కేకలేసి ఏడుస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి, ఏమైందయ్యా అంటే, తేలు కుట్టిందయ్యా.
ఎలా కుట్టింది, ఎందుకు కుట్టింది అంటే అది నీళ్ళలో కొట్టుకొని పోతుంది. దాన్ని రక్షించడానికి అటు ఇటు పారు చూసా, ఏ కర్ర ఏ పుల్ల ఏది కనిపించలేదు. ఎట్లయింది దాన్ని కాపాడాలని ఏలిబెట్టి తీశాను, నన్ను గరిచిందని అంటే దాని స్తోత్రం కలుగునుగా. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎవరైనా ఏలిబెట్టి తీస్తారా తేలిని? అది ఇది అని మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, కుట్టే స్వభావం దానిది, ప్రేమించే స్వభావం నాది. దాని స్వభావం అది చూపించింది, నా స్వభావాన్ని నేను చూపించాను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దాని స్వభావం అది చూపించింది, నా స్వభావం నేను చూపించాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఆ తేలిలాగా ఉపకారానికి అపకారం చేస్తారు, మేలుకి కీడు చేస్తారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు మేలు చేస్తూనే ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ఏం చేస్తుండాలి? మేలు చేయువాడు ఎవరి సంబంధి? యోహాను పత్రికలో ఉంటుంది, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు వాడు దేవుణ్ణి ఎప్పుడు చూసిన వాడు కాదు. ఎన్న వాక్యం అది? 3వ పత్రిక 11వ వాక్యం. మేలు చేయువాడు దేవుని సంబంధి, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునము. ఎవరంట దేవుని సంబంధులు? నేను మిమ్మల్ని మీరు దేవుని సంబంధులు అని అడిగాను అనుకోండి, మీరేమంటారు? అరే ఎందుకు కాదు, వై నాట్ అంటారా లేదా? కానీ మేలు చేయువాడు దేవుని సంబంధి. ఆమేన్. ఒక వ్యక్తి మనం కీడు చేస్తున్నా మనము ఆ ముందున్న ప్రేమతోనే, అభిమానంతోనే, ఆప్యాయంతోనే పలకరించాలి. మనల్లో ఈ మేలు చేసే విషయంలో ఎక్కడ లోపం ఉండకూడదు. దాని స్తోత్రం కలుగును కాక. ఎగ్జాంపుల్ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అన్న కోపం వచ్చేసింది. ఆస్తి అంతా తగలెట్టి తిరిగి ఏ ముఖంతో వచ్చాడు? సిగ్గులేని ముఖంతో. అలాంటోడికి నువ్వు విందులు చేస్తావా? అలాంటోడికి వస్త్రాలు కుట్టిస్తావా? చెప్పులు తొడిగిస్తావా? ఇన్ని సంవత్సరాలు నిన్ను నమ్ముకొని ఏ తప్పు చేయని నాకు మాత్రం ఎప్పుడైనా విందు చేయించావా? తండ్రి నువ్వు చేయటం బాగలేదు, నాకు నచ్చలేదనంటే తండ్రి చెప్తున్నాడు, వాడు చచ్చి బ్రతికి వచ్చాడు. ఇక్కడ మీకు తేడా ఏంటంటే, అన్న స్వభావం అది, తండ్రి స్వభావం ఇది. దేవుని స్తోత్రం కలుగునగాక. అన్న లౌకికమైన మైండ్తో ఉన్నాడు, తండ్రి పరసంబంధమైన మైండ్తో ఉన్నాడు. మీకు తేడాలు అర్థం కావాలి. నీతి అంటే అది. నా భర్త నన్ను అటు చేశాడండి, అందుకని నేను అటు చేస్తున్నానండి. నా భార్య అటు చేసిందండి, నేను అందుకని అటు చేస్తానంటే, పిచ్చోడు మన మీద రాయేసాడని తిరిగేస్తే వాడికి మనకి తేడా ఉందండి. భర్త ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పెడుతున్నాడా భర్త బాగా? అయినా నువ్వు ఉండాల్సిన నీతిలో నువ్వు ఉండు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఉండవలసిన విధానంలో నువ్వు నీతిగా బ్రతుకు. నీ నీతికి తగినట్టుగా ఒక దినాన ఖచ్చితంగా దేవుడు అతన్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ భార్యను కూడా దేవుడు మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు. నీతిహీనమైన మార్గంలో వెళ్తున్న వాళ్ళ విధానంలో వెళ్ళకూడదు. అలాంటి విధానంలో వెళితే వారికి అన్నడు మార్పు రాదు, నీకు రాదు. అర్థమైందా? అయితే ఇక్కడ హిజ్కియా నీతిని అనుసరించిన వాడంట. నీతిని అనుసరించిన వాడు. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది చూడండి, 4వ వాక్యం 18:4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. అంటే ఏం తొలగించాడు? విగ్రహములను పగలగొట్టి అంటున్నాడు. విగ్రహములు పగలగొట్టడం అంటే, విగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు ఈ మాట అన్నాం అనుకోండి, కొంతమంది కోపం వస్తుంది. బైబిల్ వర్షన్లో, బైబిల్లో ఉన్న విధానాల్లో బైబిల్ పట్టుకున్న ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ఆ బైబిల్ గ్రంథాన్ని అనుసరించేవాళ్ళు దానిలో ఉన్నటువంటి క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి.
ఇక్కడ బైబిల్లో ఉన్న విగ్రహారాధన గురించి మనం మాట్లాడుతున్నాం. దాని స్తోత్రం, స్తోత్రం. విగ్రహము అనగా అర్థం ఏంటంటే బైబిల్లో డబ్బు అని ఉంది. విగ్రహం అంటే ఏంటి? ధనాపేక్ష అనే విగ్రహం అంటాడు కొలస్సీలకు రాసిన పత్రికలో. డబ్బు విగ్రహం అంట. 3వ అధ్యాయమా, ధనం అనే విగ్రహము అంటాడు. ఇప్పుడు ఆ విగ్రహాలను ఏం చేశాడు? చిన్న భిన్నములు చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ధనాపేక్ష అనే విగ్రహము అంటాడు. చూడండి అమ్మా, 3:5. భూమి మీదనున్న మీ అవయవములను అనగా అపవిత్రతను, దురాశలను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే డబ్బు అనేది విగ్రహం అంట. చెప్పండి ఇప్పుడు ఏడిదమ్మా విగ్రహం అంటే? డబ్బు పిచ్చి. దేవుని స్తోత్రం. డబ్బు పిచ్చి. ఈ డబ్బు పిచ్చితో ఆదివారాలు కూడా ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది ప్రబుద్ధులు ఉన్నారు ఇక్కడ? ఆదివారం కూడా ఎగ్గొట్టే వాళ్ళు చూడండి. అన్నయ్య ఈరోజు కూడా పోతే ఈ 6 రోజులు కూలి ఇవ్వనన్నారు అన్నయ్య, అందుకనే నేను పోయాను అన్నయ్య అంటే వీడికి ఏముంది చెప్పండి? డబ్బు మీద ఆశ ఉందా లేదా? చెప్పరే అయ్యా, నువ్వు చెప్పేది అంత అబద్ధంలే అయ్యా, మాకు అసలు ఆశ లేదంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. డబ్బిచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు దేవుడు. ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు. ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు. ఒకడికిచ్చి పరీక్షించాడు. వాడేమన్నాడు తెలుసా? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, నీ కొరకు అనేక సంవత్సరాలకి సరిపడా ఆస్తిని నేను సమకూర్చాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోసించితివా? యేసే నిజ దేవుడు. హల్లెలూయా. సంపాదించినది ఎవరి దగ్గును? ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఎవరి ఆధీనంలో వెళ్తుందండి? ఎవరి ఆధీనంలో వెళ్తుంది? డబ్బున్న వాళ్ళు ఆధీనంలో. ఈ మధ్య ముఖేష్ అంబానీ అని, నా ప్రియ దేని బిడ్డలారా, ప్రపంచ బిలీనియర్స్లో ఒకడు ముఖేష్ అంబానీ. తన కుమారునికి 3 సార్లు వివాహోత్సవాలు జరిగించాడు. 1300 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాడంట. వేసుకున్న కోడల యొక్క డ్రెస్సు 350 కోట్లు. 350 రూపాయలు కాదు, నేను స్తోత్రం. పెట్టుకున్న వాచ్ 7 కోట్లు. అన్ని కోట్లే. 2 రోజుల్లో ఎయిర్టెల్ అండ్ జియో, నా ప్రియమైన బిడ్డలారా, జియో అతని సిమ్కు సంబంధించిన రీఛార్జి 100 రూపాయలు పెంచారు. అంటే 25% పెంచారు. 2 రోజులకి ఎంత వచ్చిందో తెలుసు? ఆదా 47,000 కోట్ల 47,500 కోట్లు వచ్చిందంట 2 రోజుల్లో. ప్రపంచాన్ని మింగేస్తున్న దౌర్భాగ్యులు వీళ్ళందరూ. దేవుని స్తోత్రం కలుగునగాక. 1300 కోట్లు ఏం కర్మ? 1,00,000 కోట్లతోనే పెళ్లి చేసుకుంటారు. హల్లెలూయా. ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట కంటే, వాక్యం తీయండి, ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరటం సులభం. 2 రోజులకి 47,500 కోట్లు అంటే ఏంటి? 1,00,000 రూపాయలు ఉంటే ఎక్కువ తక్కువగా సాధారణమైన వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి. ప్రజల రక్తాన్ని పిండి తాగుతున్న ఇలాంటి కుబేరులదే ఈ రోజున ప్రపంచంలో ఆధిపత్యం అయిపోయింది. అందుకనే వాళ్ళకి దేవుడు మంచి రిజర్వేషన్ సీటు నియమించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 19:24. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ మాట నేను కాదు, ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకే రోజు 100 రూపాయలు పెంచారు.
ప్రజల రక్తాన్ని పిండి తాగుతూ ఆ రక్తమనే నదిలో స్నానాలు చేస్తున్న కుబేర్లీలందరూ. దాని స్తోత్రం కలుగును గాక. వాళ్ళకు ఒకటే పేరు పెట్టాడు దేవుడు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట కంటే ఒంటె దూరటములో సూది బెజ్జములో దూరటం సులభము. అర్థమైందా? నేను మీలో చాలామందికి సూదిగాని ఇచ్చాను అనుకోండి, అసలు సూదిలో దారం పెట్టగలరా? ఇప్పుడు ఎంతమంది పెట్టగలరు? నేనైతే పెట్టలేను, నిజంగా ఒప్పుకుంటున్నా. తన స్తోత్రం కలుగునగాక. సూదిలో దారం సూది బెజ్జంలో దారం పెట్టలేను నేను, నిజంగా ఒప్పుకుంటున్నా. చేతులు పైకెత్తి ఇక్కడికి వెళ్ళి చెప్పండి. ఒకవేళ పెట్టాలని ట్రై చేసినా కష్టమైంది, నాకు కొంచెం లేట్ పట్టవచ్చు. దారమే దొరలేదే, ఇక ఒంటి దూరిద్దా? ఎంత దుర్లభము, ఎంత కష్టం. డబ్బుని ఆశించే ఈ విగ్రహారాధకులందరూ పరలోక రాజ్యం వెళ్ళటం కూడా అంతే కష్టం. అందుకని డబ్బు అనే ఆశని ఆ విగ్రహారాధన ఏం చేయాలి? ఇజికియాలాగా ఏం చేయాలి? చిన్న భిన్నము చేశాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఈ డబ్బు ఆశ ఉన్న వాళ్ళు కొంతమంది, ఈ డబ్బు ఆశ ఉన్న వాళ్ళు వస్తానే పాపం 10 రూపాయలకి 4 రూపాయలు మార్చుకొని వస్తారా? 10 రూపాయలు ఇచ్చి భార్యకు ఒక 2 రూపాయలు, భర్తకు ఒక 2 రూపాయలు, మనవడికి ఒక 2 రూపాయలు, మనవరాలకు ఒక 2 రూపాయలు, ఇంకో 2 రూపాయలు మిగిలిద్దిగా. ఆ 2 రూపాయలు మళ్ళీ దాచిపెట్టుకుంటారు. ఇందుకు పోయేటప్పుడు పిల్లలకు చాక్లెట్లు కొనియాలిగా. దేవుని స్తోత్రం. వారమంతా కాపాడి కంటికి రెప్పలాగా మళ్ళీ పాట పాడతారు, కాపాడు. వారమంతా కాపాడితే 2 రూపాయలు లేదా 10 రూపాయలు. 2 రూపాయలు గెలిచి ఇప్పుడు 10లోకి వచ్చారులేండి. గుంటూరు మార్కెట్లో ఒక పని మీద నేను వెళ్తున్నప్పుడు ఒక అడుక్కునే అతను చేయి చాపాడు. 10 రూపాయలు ఇట్టేసా. ఇంతేనా అంటున్నాడు. 10 రూపాయలు వేస్తే అడుక్కునేవాడు కూడా తీసుకోవట్లా. మీరు మందిరానికి వచ్చేవాళ్ళు కాస్త పెంచండి. అన్నీ పెరుగుతున్నాయి, రేట్లు అన్నీ పెరుగుతున్నాయి. అలే చెప్పండి గట్టిగా. మీ వెండి మీతో కూడా వద్దు. డబ్బు పిచ్చినోడు ఏం చేస్తాడు? ఇక పిస్తున్నారు కదా. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ధనాపేక్ష అనేది విగ్రహారాధనకి పోల్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఆ పిచ్చిగాని ఉందనుకోండి, ఆ పిచ్చున్న వాళ్ళిద్దరూ సర్వనాశనం అయిపోయారు బైబిల్లో. ఒక అతను ఆకాను, ఒక అతను యోధా ఇస్కరియోతు. ఆకాన్ అనేవాడు వెండి బంగారం అలాగే షేనారు వస్త్రం ఎరుకో పట్టణములో ఏది ముట్టొద్దని ప్రభు చెప్పినా ఆశపడి వెండి బంగారం అలాగే షేనారు వస్త్రం తీసుకొచ్చి గుడారములో దాచిపెట్టుకున్న కారణాన్ని బట్టి తను, తన భార్య, పిల్లలు, తన వంశీకులందరూ రాళ్ళ చేత కొట్టబడి అగ్ని చేత తగలబడ్డారని బైబిల్ వాక్యంలో రాయబడింది. యోధా ఇస్కరియోతు 12 ఒక అపోస్తలుడు. గొప్ప పిలుపు వచ్చిన డబ్బుకి ఆశపడి చివరికి సీక్రెట్గా డబ్బును దాచిపెట్టుకొని ఆ డబ్బుతో ఒక పొలం కొనుక్కొని, దాని స్తోత్రం, ఆ పొలంలో ఉన్న ఒక చెట్టుకి ఉరేసుకొని లాస్ట్కి బలైపోతే పొట్ట పగిలి పేగులు వచ్చి చచ్చిపోయాడంట. అప్రియమైన బిడ్డలారా, ధనము అవసరతలకే, కానీ డబ్బుకి మనం అవసరం రాకూడదు. హల్లెలూయా. డబ్బు మన అవసరానికే తప్ప మనము డబ్బు అవసరంగా మారకూడదు. అర్థమైందా? ఆదివారాలు ఎగ్గొట్టడం, దేవునికి ఇవ్వవలసినవి కరెక్ట్గా కొంతమంది దశమ భాగాలు ఇట్టండి. ఈ మధ్య కొంతమంది తాడు బంగారం తెలియనటువంటి కొంతమంది యూట్యూబ్లలో పాస్టర్ లాంటి దశమ భాగాల కోసమే. తన స్తోత్రం. అవును, అది హక్కు కదా, దేవుడు చెప్పలేదా? ఇప్పుడు మీ పురోహితుడికి మీరు ఇవ్వట్లేదా? నువ్వు ఇస్తున్నావా? పురోహితులకి నేను స్తోత్రం సంభావం ఇస్తారా లేదా? వాళ్ళు వరకు చేస్తారా? ఒక దినాన్ని నేను కనకదుర్గమ్మ గుడి దగ్గర
ఆ పక్కన భవానీపురంలో మీటింగ్ జరుగుతుంది. దావీదయ్య గారు వాళ్ళ కారు వెనకొస్తా, మీరు అక్కడ ఆగండి అంటే నేను ఇంకో బ్రదర్ ఆగాం. అక్కడ నిలబడగానే ఒక పురోహితుడు నా దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఎవరికి పెట్టాలి తద్దినం అన్నాడు. అంటే చాలామంది ఉన్నారు అక్కడ, అది వాస్తవం. ఇంతకీ అంత అని అడిగా. ఎంతండి? 3500 అన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. దేని స్తోత్రం, చేతుల పైకి ఎందుకు అడిగాను చెప్పండి. హల్లెలూయా. నా ప్రీతిని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళు తీసుకోవట్లేదా? డబ్బులు తీసుకుంటున్నారు లేదా? అభిమానులు ఉన్నట్టున్నారు ఇక్కడ, చూడండి నడిచేస్తున్నారు. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కొన్నిసార్లు ఏం చేస్తాం, మళ్ళీ ప్లేట్ ఎమ్మడే తిప్పేయాల్సి వస్తుందట. ఇది కాదు ఇదని. నేను స్తోత్రం. ఇది ఎట్టుందంటే, నేను గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. మమ్మల్ని ఒక 2-3 రోజులు గోవా అన్ని ఏరియాలు చూపిస్తున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ, జర్మియా అన్న, ఏదైనా దేశానికి చెడ పురుగులు ఉగ్రవాదులన్నా ఈ ముస్లిమ్స్ ఎక్కడ కనపడ్డా చంపేయాలి, కాల్ చేయాలి, అది ఇదని ఏదేదో ఎత్తి మాట్లాడుతున్నాడు. నేను గేరుతున్నా, అయ్యా తోలేవాడు వాడేరా, ఎంతసేపు గీరినా ఆయనకు అర్థం కావట్లా. ఎట్టయినా వాళ్ళని కాల్ చేయాలి, పొడి చేయాలి, అది ఇది అంటున్నాడు. అయ్యా స్తోత్రం, ట్రాఫిక్ మార్చున ఆయన అంటున్నా. వాళ్ళని మనం చంపడం కాదు, ఇప్పుడు మన ప్రాణాలన్నీ వాడి చేతిలో ఉన్నాయి. అవన్నీ ఘాట్ రోడ్లు, ఎక్కడైనా సరే నోటర్ చేసి వదిలి ఎగిరి దూకాడంటే 8 మంది ప్రాణాలు అట్ట గాల్లో కలిసిపోతాయి. ఎంత గీరినా సరే ఆపట్ల ట్రాఫిక్. ఇక నేను చెప్పా హల్లెలూయా అని చెప్పి, అయ్యా కారు దోలుతున్న కాలేషా కూడా ముస్లిమేనయ్యా అన్న. మళ్ళీ అమ్మడే ప్లేట్ మార్చేసి, అందరూ ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా చాలామంది నీతి కలిగిన వాళ్ళు ఉన్నారు. అరెట మార్చగా నాకు అనిపించింది, ఎక్కడ పిహెచ్డి చదివేవరా ఎట్టంటే ఎమ్మటి ప్లేట్ మార్చడంలో అనిపించింది. దేవుని స్తోత్రం. ఎక్కడ యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళి గోవాలో పడేశారంట, చక్కగా బీచ్లు చూసుకుంటా సేవ చేసుకొని. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అందుకని ఇప్పుడు నేను అన్నదానికి చెప్తున్నానండి. హల్లెలూయా. వరకలు ఏదో అన్నాలేండి, ఆయన మీద మనకెందుకు ఉంటుంది. కానీ అతను అడుగుతున్నాడు ఏమని, ఏమి అంటే వాళ్ళు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు లేదా? ఎవరు అంటే వాళ్ళు తీసుకుంటాం తప్పని అనకూడదు. వాళ్ళు కష్టపడుతున్నారు, ఏదో వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో తప్పులే తీసుకొనివ్వండి. అదే రీతిగా దైవ సేవకుడికి దేవుడిచ్చిన హక్కు ఏంటంటే దశమ భాగం. నువ్వు ఎన్ని వీడియోలు పెట్టుకున్నా సరే అర్థమైంది. మనం ఎందుకు కొనుక్కుతామండి? దాని స్తోత్రం. మనం ఎందుకు భయపడతాం? దేవుడిచ్చిన హక్కు అది. దైవ సేవకులకు 12 గోత్రాల వాళ్ళకి భూమి పంచుతున్నప్పుడు, స్వాస్థ్యం పంచుతున్నప్పుడు లేవి గోత్రానికి దేవుడు భూమిని ఇవ్వాల. అయ్యా మా గతి ఏందయ్యా అంటే, నాకు వచ్చే ప్రతి అర్పణ మీదే అన్నాడు. నాకు వచ్చే ప్రతి అర్పణ ఇదే, మీరే, మీకు నేనే స్వాస్థ్యం అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు. కళ్ళం దొక్కుతున్న ఎద్దుకి మూతికి చిక్కము పెట్టకూడదు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఇదిగో ఇవ్వడం కూడా కాస్త చేయొస్తుందా? మీలో ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి పనులు చేస్తున్నారో చెప్పాలా? యథార్థంగా ఉంటున్నారు దేవుడి దగ్గర. దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలు, మేము బడి యథార్థంగా తెస్తాం దశమ భాగం. యథార్థంగా నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా, యథార్థంగా దశమ భాగం తెస్తానేమో. అలా చెప్పండి గట్టిగా. మాకు వచ్చే వాటిలో యథార్థంగా తీసి ప్రతి ఆదివారం మేము అవి దాచిపెట్టి మాకు సంబంధించిన వ్యక్తులు మేము ఇస్తాం. దాని స్తోత్రాలు చెప్పండి. ఎందుకనంటే ఈ పిచ్చిగా ఉందనుకోండి, ఇవ్వటానికి మనకు మనసు వస్తుందా? రాదు. ఇప్పుడు ఈ విగ్రహాలని, అంటే ఈ ధనాపేక్ష అనే విగ్రహం ఉన్న వ్యక్తులను ఏం చేయాలి? ఆ స్వభావాన్ని ఏం చేయాలి? చిన్న భిన్నం
చెయ్యాలి. యేసు నామములో దేని స్తోత్రం కలుగును గాక. అతనిలో ఉన్నటువంటి మరొక మంచి క్వాలిటీ ఏంటంటే 5వ వాక్యం చదవండి. అతనిలో ఉన్నటువంటి మరొక మంచి క్వాలిటీ, అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? ఎవరి యందండి? ఏముంచాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమందికి ఉంది దేవుడి యందు విశ్వాసం? చెప్పండి. మీలో ఎంతమందికి దేవుడి యందు విశ్వాసం ఉంది? అన్నయ్య, విశ్వాసం లేకుండానే మేము ఇక్కడ కూర్చున్నామా? విశ్వాసం లేకుండానే ప్రభువుని నమ్మామా? విశ్వాసం లేకుండానే బాప్తిసం పొందామా? విశ్వాసం లేకుండానే అసలు నిజమైన విశ్వాసం ఏంటి తెలుసా మీకు? విశ్వాసములు 3 ఉంటాయి: అల్ప విశ్వాసం, అవిశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. అల్ప విశ్వాసం, అవిశ్వాసం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీలో చాలామందికి ఏం లేదన్నాడు? విశ్వాసము లేదు. దాని స్తోత్రం కలుగును గాక. ఇంత విశ్వాసం ఉన్నట్టు ఇశ్రాయేలులలో నేను ఎవరిని చూడలేదని శతాధిపతిని అన్నాడు. విశ్వాస వీరులు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం చదవాలి. 10వ వాక్యం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని, అంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నావులే కదా, కానీ అంతమందిలో ఒక్కడికే విశ్వాసం ఉందని ఎలా చెప్పాడు ప్రభు? అంటే అందరినీ విశ్వాసం లేని వారిగా పరిగణించినట్టేగా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఒక శతాధిపతికి ఒక దాసుడున్నాడు. ఆ దాసుడు సావసిద్ధమయ్యాడు. ఏదో రోగం వచ్చి ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదు, మందులు ఆడినా తగ్గలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే బాగుపడుదును, బాగుపడతాడు అనే నమ్మకంతో విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఏంటి నీ సమస్య అంటే, నాకు ప్రియమైన ఒక దాసుడు ఉన్నాడు. ఎంత ప్రియమైన వాడు తెలుసా? భార్య పిల్లల కంటే కూడా ప్రియమైన వాడు అంట దాసుడు. దాని స్తోత్రం. ఒక యజమానుడు ఒక దాసుని కొరకు ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నాడంటే, ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే, అతడు ఎంతో ప్రియమైన వాడైతేనే తీసుకుంటాడు. వాడు సావసిద్ధమయ్యాడయ్యా, ఇది పరిస్థితి అన్నప్పుడు, సరే పద వచ్చి నేను బాగు చేస్తాను అంటే, ఆ శతాధిపతి అంటాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాదు. నేను ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నా కింద ఉన్నారు కొంతమంది, కానీ నువ్వు రావటానికి నేను అర్హుడిని కాదు. నువ్వు మాట మాత్రమో సెలవి. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ ఆరోగ్యం బాగలేక ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఆరోగ్యం నాకు బాగలేదయ్యా అన్నవాళ్ళు. నేను మిమ్మల్ని ఇక మీకు రోగం తగ్గిపోయిందని నేను చెప్తున్నా ఒక మాట, మీరు నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుని స్వస్థత మీకు జరిగింది. ఆమేనండి. ఇక మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకోకూడదు. మీరు మాట మీద నమ్మకం ఉండాలి. అన్నయ్య మళ్ళీ చేయి, అన్నయ్య మళ్ళీ, అన్నయ్యో మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకో అన్నయ్యో, రేపు ఉపవాస ప్రార్థన కదా, గట్టిగా చెయ్యన్నయ్యా. ప్రార్థన చేయడానికి కూడా ఫీజు పెడితే బాగుంటుంది. ప్రార్థన చేయడానికి కూడా ఫీజు పెడితే ఎంత బాగుంటుందండి. దాని స్తోత్రం కలుగును గాక. హాస్పిటల్లో చెయ్యి పట్టుకుంటే ఏంటిది 100, 200, 300. ఈ మధ్య ఒక విచిత్రం అండి, నో ఫీజు, కానీ మందులకు మాత్రం దిట్టగా పడతాయి డబ్బులు. నో ఫీజు, అంతేగా, వారికి ప్రార్థనేగా చెయ్యి. అక్కడ ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలలో, చదవండి ఆ వాక్యాన్ని, ఎంత విశ్వాసం ఉన్నట్టు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అన్నాని ఏలి అంటాడు, నీవు దేవునికి చెప్పుకున్నాయని నీకు దేవుడు జరిగించును గాక అని ఒక్క మాట అన్నాడు అంతే. విశ్వాసంతో లేచి వెళ్ళిపోయింది. అమ్మో, దైవజనుడు నన్ను దీవించాడు, ఇక నేను అనుకున్న కార్యం జరిగిద్ది, ఖచ్చితంగా నేను ఆశపడినట్టు నాకు మగబిడ్డ పుడతాడు, విశ్వాసంతో వెళ్ళింది. దేవుడు నిజంగా ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని
చేశాడు. చాలా మందిలో విశ్వాసం ఉండదు. శిష్యుల్లో కూడా ఒక సందర్భంలో గద్దించాడు ప్రభు, విశ్వాసము లేని మూర్ఖ తరమవారులారా. అందుకని ప్రార్థనలు మీరు ఏం చేయాలంటే, మేము ఆల్రెడీ విశ్వాసం అయిపోయామని మీరు అలా భ్రమపడకుండా మా విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యయ్యా అని ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? మా విశ్వాసాన్ని. లోకాసు వార్త 17వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 3-5. హల్లెలూయా. 17:5 అండి. మా విశ్వాసమును వృద్ధి పొందించము. అందరూ చెప్పండి అన్నమాట. ఇలా కళ్ళు మూసుకొని కూడా మీరు చేపెట్టుకోండి. యేసయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయ, వృద్ధి పొందించయ్యా. అల్ప విశ్వాసం వద్దయ్యా, అవిశ్వాసం వద్దయ్యా, పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం అంటే, నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, ఏ ఉపవాస కూటాలకు వెళ్తున్నాను, ఈ కూటాలు ముగించే లోపు నా రోగం పోద్ది యేసు నామములో. ఇదిగో ఈరోజు ఉపవాస కూటాలకు వెళ్తున్నాను, ఈ కూటాలు ముగించే లోపు నా సమస్య తీరిపోద్ది. ఆడ కార్చే కన్నీరు నా దేవుడు చూస్తాడు, ఆడ పెట్టే మొర నా దేవుడు వింటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడింది, ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన ఉన్నాడని. ఈరోజు ఎవరున్నారని వచ్చారు మీరు చెప్పండి. అన్న ఈరోజు జర్మీ అన్న వచ్చాడని వచ్చారా? చెప్పండి. నా కోసం వచ్చారా? దేవుడి కోసం వచ్చారా? దేవుడి కోసం రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ వాక్యాన్ని. 11:6 4 కాదు, సారీ 6 చదవండి. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. ఎవరున్నారు ఇక్కడ చెప్పండి? ఎవరున్నారండి ఇక్కడ? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన మనసు ఉంది ఇక్కడ, ఆయన కనుదృష్టి ఉంది ఇక్కడ. అలాంటి మనసు అన్నాకుంది కాబట్టే ఆ మాంసం కోసుకుంటా, వంటలు వండుకుంటా, ఆ రందిలో ఆమె చవతి పిల్లలు భర్త వచ్చిన వాళ్ళు ఆరందిలో ఉంటే ఏమో తిన్నగా మందిరంలోకి వెళ్ళి హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఏడ్చి ప్రార్థన చేసిందంటే ఆమె ఏమనుకుంది? ఇది దేవుని మందిరం కదా, దేవుడు ఇక్కడ ఉంటాడు కదా, నా ప్రార్థన ఆలకిస్తాడు కదా, నా కన్నీరు తుడుస్తాడు కదా. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆ విశ్వాసముతో ఎక్కడికి వచ్చింది? ఈరోజు మీరు కూడా దైవ సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని రావాలి. తన స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉన్నాడని వెతుకు వారికి ఫలము దయచేవాడని. అది విశ్వాసం అంటే. విశ్వాసం నేను విశ్వాసం అన్నయ్యా, నాకు ఉందిలే అన్నయ్యా. ఏం విశ్వాసం? అనుమానంతో కూడిన విశ్వాసం ఇది. అనుమానంతో కూడిన విశ్వాసం. యేసు ప్రభువు సముద్రం మీద నడుస్తున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా నీలాగా నడవాలని నాకుంది. ప్రభువు అంటున్నాడు, కమాన్ రా, నడవాలంటే రా. 4 అడుగులు వేసాడు. ఇరుప్రక్కల గాలి ఊ అన్నది. గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడు. మరలా కేకేస్తున్నాడు, లార్డ్ లార్డ్ సేవ్ మీ. ప్రభువా నన్ను రక్షించంటే ప్రభు చేయి పట్టుకొని పైకి లేపంటున్నాడు, అల్ప విశ్వాసి, హలో లిటిల్ ఫెయిత్, వై ఆర్ యు ఫ్రీయింగ్? ఎందుకు ఆ ఫియర్ నీకు? ఈ భయం ఎప్పుడు పోయిందో తెలుసా పేతురికి? పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. ఈ అల్ప విశ్వాసం, ఈ అపనమ్మకం ఆత్మ పొందినప్పుడు పోయింది. ఈ రోజున ఆత్మ పొందిన వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. అదే పరిపూర్ణమైన విశ్వాసం అంటే. ఆత్మ లేని వాడికి అంత నమ్మకం రాదు, అంత నమ్మకం రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి సముద్రం మీద వెళ్తున్నప్పుడు ప్రభువారు అమర భాగంలో పడుకున్నాడంట. పడవ అనేది ఎలా ఉంటుందండి? అమర భాగం అంటే ఇది వెనక భాగం. పడవ ఇలా ఉంటుంది అంటే ఎదురు పైకి లేస్తుంది, వెనక భాగం
అలా డౌన్ అవుతుంది. ప్రభు ఉంది ఎక్కడ పడుకున్నాడు? అమర భాగంలో. శిష్యులు ముందున్నారు. గాలి తుఫాను ప్రారంభమైంది. గాలి తుఫానుకి అలలు వెగసి ఆ నీళ్ళన్నీ పడవలో పడుతున్నాయి. శిష్యులందరూ వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా అని కేకలు వేసినప్పుడు ప్రభు లేచి గాలి తుఫాను గద్దించాడట. ఆగిపోయింది. వాళ్ళ వైపు చూసి అంటున్నాడు, ఇంకా నేను ఎన్ని చేస్తానని మీకు నమ్మకం లేదా? అల్ప విశ్వాసులారా. ఒకవేళ అక్కడ ఆ పడవ మునిగితే ముందు మునిగిపోయేది ఎవరు? యేసయ్యే. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడైనా నిద్రపోయాడు అంటే భూమి మీద కాదు, సముద్రంలో నిద్రపోయాడు. ఆయన భూమి మీద నిద్రపోలే. ఆయన దేవుని స్తోత్రం. అప్పుడు అంటాడు, అల్ప విశ్వాసులారా. విశ్వాసులు అంటే ఎవరు చెప్పండి? ప్రతిదానికి భయపడేవాడు కాదు విశ్వాసి. ప్రతిదానికి కదిలిపోయేవాళ్ళు కాదు విశ్వాసులు అంటే. ఎన్నో వచ్చాయి శ్రమలు యోబు మీదకి. ఒకే రోజు పిల్లలను కోల్పోయాడు, ఒకే రోజు ఆస్తులు కోల్పోయాడు, ఒకే రోజు ఆరోగ్యం కోల్పోయాడు. ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, the God is given, God is taken. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కనుకొనగా కనడంతే. భార్య అంటుంది, దేవుడు ఏం చేశాడు? దేవుడు దూషించావు అంటే విశ్వాసం ఉంది కాబట్టి అన్ని పోయినా. ఒక చోట అంటాడు ఆయన, యోబు గ్రంథం 13:15 అంటాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకే కనిపెడతాను. దాని స్తోత్రాలు చెప్పండి. అంటే అంత విశ్వాసం యోబుకి ఎలా వచ్చింది? దేవుని శక్తి తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని ఆదరింపు తెలుసు, దేవుని యొక్క మంచితనము తెలుసు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, గత కాలంలో ఎప్పుడు చూడని ఒక ఘోరమైన పరీక్షలో, ఒక భయంకరమైన పరీక్షలో యోబు జీవితం కొనసాగవలసిన పరిస్థితి వచ్చింది. ఏమంటున్నాడు? ఇదిగో 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను. అందరు చెప్పండి అన్నమాట. ఇదిగో, ఎటు చూస్తారు మీరు? ఆయన నన్ను చంపినను ఎటు చూడాలి? ఆయన కొరకే కనిపెడతాను. ఈ శ్రమలు వచ్చాయని దేవుని విడిచిపెట్టను, ఈ బాధలు వచ్చాయని మందిరానికి మానుకోను, ఇదిగో ఈ కష్టాలు నష్టాలు వచ్చాయని ప్రార్థన చేయటం మానుకోను, స్తుతించడం మానుకోను. ఎందుకనంటే ఆయన ఇచ్చాడు, ఆయన నన్ను చంపినా నేను ఆయన విడిచిపెట్టను. ఇప్పుడు విశ్వాసం గలవారు ఏమంటే ఎవరో అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? విశ్వాసం గలవారంటే దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు, దేవుడు నాకు ఇది చేశాడు అది చేశాడు అని ఎంతో ఉత్సాహంగా ఉపలాటంగా దైవ సన్నిధికి వచ్చి సాక్ష్యాలు చెప్తారు. కొన్ని పరీక్షల మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు నిరాశ పెట్టబోయి ముఖంలో అస్సలకి ఆనందం ఉండదు. ఇట పెట్టుకొని కూర్చుంటారు మందిరంలో కూడా. ఆయన ఏదో చెప్తున్నాడు, మేమేది అంటున్నాం. ఎముకిరిగి తోలు మీద ఉన్నట్టు ఎముకిరిగి ఆ తోలు కూడా ఎప్పుడు తెగిపోతుందో తెలీదు. అదే విశ్వాసం అంటే. ఆయన నన్ను చంపినను, చెప్పండి గట్టిగా, ఆయన కొరకే కనిపెడతాను. ఆ విశ్వాసం ఉండబట్టే కోల్పోయినవన్నీ ఇచ్చుటకును. ఎవరో పాడుతున్నారు ఆ పాట. బాధల రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడా లేదా? కోల్పోయిన అని ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునుగాక. డబల్ 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 డబల్. ఒక అతను నన్ను అడిగాడు, అన్నయ్య అన్నీ ఇచ్చాడు కానీ పిల్లల్ని ఎందుకు లేదు అన్నాడు. ఇప్పుడు 7,000కి 7,000 14,000 గొర్రెలు, 3,000 వంటలకి 3,000 వంటలు, డబల్ 6,000. కానీ 10 మంది కుమారులు ఉన్నారు కదా అతనికి. మళ్ళీ 10 మంది కుమారులే పుట్టారు. కానీ 10 మంది పిల్లలు, 7 కుమారులు 3 ఆడపిల్లలు, అంటే 3 కుమార్తెలు, 10 మంది పిల్లలే ఉన్నారు. కానీ ఇంకా 10 మంది ఏమైపోయారు? వాళ్ళు కూడా డబల్ అయితే 20 మంది అయ్యేవాళ్ళు కదా. వాళ్ళు ఎందుకు లేరు బైబిల్లో అంటే, మనుషులు ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే చావాలి. ఆ చనిపోయిన పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని దగ్గర ఉన్నారు. 10 మంది పరలోకంలో ఉన్నారు, 10 మంది భూమి మీద ఉన్నారు. మొత్తం 10 ఎంత? 20 మంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా
హల్లెలూయా. అదయ్యా మర్మం అక్కడ. కాబట్టి ఎందుకని ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఇది. ఇప్పుడు ఇతరులో ఉన్న ఆ విశ్వాసం ఇశ్రాయేలీయులు ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ లేదు అన్నాడు. ఈరోజు నీకు విశ్వాసం అంటే బలంగా ప్రార్థన చేస్తావు. విశ్వాసం అంటే దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తావు. విశ్వాసం అంటే అన్ని విషయాల్లో నా దేవుడు చేస్తాడు. మీకు విశ్వాసం అంటే ఇంకా వివరంగా చెప్తానండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పేతురు జైల్లో వేయబడినప్పుడు పేతురు గారు రావాలని సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసిందా లేదా? చేసింది. అత్యాసక్తితో చేశారు. కానీ పేతురు వచ్చిన తర్వాత ఒక పిల్ల వచ్చి ఈ పేతురు తట్టిన ఆ శబ్దానికి బయటకు వచ్చి చూసి, అమ్మా మన అయ్యగారు వచ్చాడే అంటే నమ్మారా వాళ్ళు? నమ్మారా? మన అయ్యగారు వచ్చాడు. ఆయనకే పిచ్చి పట్టిందా? అయ్యగారు ఎందుకు వస్తాడు? ఆయన జైల్లో ఉంటే, అది జైల్లో ఉన్నాడు. అతను ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? మీకు అర్థమైందా? ఆయన రావాలనే కదా. మీకు అర్థం కాలే ఇక్కడ పాయింట్. నేను స్తోత్రం. ఆయన రావాలనే కదా ప్రార్థన చేస్తుంది. అంటే వస్తాడనే కదా, ఆ నమ్మకంతో నేను చేయాలిగా. ఇప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పినప్పుడు నమ్మాలా లేదా? కానీ నమ్మేది అరైలు అంటే ఏం లేదు. అంతసేపు ప్రార్థన చేశారు కానీ విశ్వాసం లేదు. నేను స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమయ్యే రీతిలో ఇంకొక విషయం చెప్తాను. వర్షాలు పడట్లేదంట ఊరిలో. పాస్టర్ గారు ఉపాస కూడాలు పెట్టినట. నేను స్తోత్రం. ఏ కూడాలు? దేనికోసం? వర్షాల కోసం. విశ్వాసులు పాపం పెద్ద బైబిల్ పట్టుకొని ఇట్లా పోతున్నారంట. ఇట్లా అనుకుంటూ పోతున్నారు చూడండి. తొందరగా రారు చర్చికి. ఆర్చుకొని తీర్చుకొని వాళ్ళని కదిలించుకొని ఇల్లు కదిలించుకొని ఒకసారి చర్చికి వస్తున్నామా, దారిలో పిచ్చి పిచ్చి తనులు తింటుంది. బైబిల్ గీబులు అన్నీ పక్కన పడిపోయినాయి. పలానా సహోదరి వచ్చేది ఏంది రాలేదని అంటే రోడ్డు మీద యుద్ధం చేస్తుంది. ఎవరితో మొత్తానికి గొడవ పెట్టుకుంది. పిచ్చి తనులు దండే రామని. దేవుని స్తోత్రం. రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు మీద పడిపోయి నేను కూడా ఏంటి వారం వచ్చేది ఈ వారం రాలేదని అంటే, ఆడండి ఆ స్టేషన్ దగ్గర ఉందండి, వస్తుంది కానీ దారిలో ఏదో ఒక మాట కాడ తేడా పడి యుద్ధం రగిలిందండి. దేవుని స్తోత్రం. పిచ్చి పిచ్చి కొట్టారండి. ఇప్పుడు అక్కడుందామా? ఏదేది ఒంగోలు అవతల ఏదో ఊరు, కందుకూరో సింగరాయకొండో ఆ అమ్మాయిది. పెరిచర్ల కోళ్ళు అనమాట. దేవుని స్తోత్రం. అక్కడ నుండి ఫోన్ చేసి, అన్నయ్యో ఏమైంది? చర్చి కొత్త ఉంటే అన్నయ్యో మా ఆడబిడ్డ కదిలించుకొని అన్నయ్యా. సరే ఆమె కదిలించుకుంటే నువ్వు సైలెంట్గా రావచ్చు కదా. అనరాని మాట అన్నదన్నయ్యో అన్నది. అంటే ఏమకేం కలిగింది పాపం? నొప్పి కలిగింది పాపం. ఏం కూడా అన్నదంట, నేనేం తగ్గుతానా? సాతాడు సులువుగా పెడతాడు చిక్కులు. ఎట్లా పెడతాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. అవి గ్రహించాలి మనం. హల్లెలూయా. ఈ ఉపవాస కూటాలు జరుగుతున్నప్పుడు అందరూ పెద్ద బైబిల్ తీసుకుని వస్తున్నారు పాపం. ఆ పెద్ద బైబిల్ తీసుకుని వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక చిన్న పిల్ల వస్తా బైబిల్ ఒక చేత్తో గొడుగు ఒక చేత్తో తీసుకుని వస్తుందంట. జాగ్రత్తగానే వాళ్ళ అమ్మ అడిగిందంట, ఎందుకే గొడుగు అని అడిగితే, అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు? ప్రార్థన చేయడానికి. దేని కొరకు వెళ్తున్నాం? వర్షాలు పడాలని. వర్షాలు పడతాయి కదా మనం ప్రార్థన చేస్తే. వచ్చేటప్పుడు వర్షంలో ఎట్టొస్తాం మనకేం కావాలి? అర్థమైంది మీకు? పిల్లకున్న విశ్వాసం తల్లికి లేదు. నిజంగానే ఆ ప్రార్థన జరిగింది. ప్రార్థన ముగించేసరికల్లా కారు మబ్బులు కమ్ముకొని భయంకరమైన వర్షం కురిసింది. ఆ తల్లి బిడ్డను పట్టుకొని చెప్తుంది సాక్ష్యం, నా బిడ్డకున్నంత విశ్వాసం నాకు లేదు. విశ్వాసులు అని పిలువబడతారు చాలామంది, కానీ అంత విశ్వాసం ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువుని ఎంతోమంది వెంబడిస్తున్నారు, కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీలలో ఎవరికి ఎంత విశ్వాసమో లేదని ప్రభువారే సాక్ష్యం చెప్పాడు. అలాంటి విశ్వాసం గలవాడు ఎవరు? హిజ్కియా. దాని స్తోత్రం కలుగును గాక.
చివరికి ఒక్క మాట చదువుకుందాం. 6వ వాక్యం 18:6. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మొత్తం 5 పాయింట్లు చెప్పా. దాని స్తోత్రం కలుగును గాక. ఎన్ని పాయింట్లు అండి? మొట్టమొదటిది ఏంటి? యథార్థవంతుడు. రెండోది నీతిని అనుసరించువాడు. మూడోది విగ్రహములను చిన్న భిన్నము చేసెను. నాలుగోది దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. 4, 5 దాని స్తోత్రం కలుగునగాక. 5వది ఏంటి? దేవుణ్ణి హత్తుకున్నాడంట, హత్తుకొని నడుస్తాడంట. దాని స్తోత్రం కలుగునగాక. అంటే అంత అన్యోన్యమైన సంబంధం, అన్యోన్యమైన దగ్గరగా ఉండటం ప్రభుకి దగ్గరగా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ప్రభుకి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దగ్గరగా ఉన్నవాడు దేవుణ్ణి హత్తుకొని ఉంటాడు. అందుకనే శిష్యులు ఒక సందర్భంలో ఒక మాట, ఓకే 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 కూర్చోండి, వినపడుతుంది కదా. ఒక సందర్భంలో నా ప్రియ దేని బిడ్డలారా ఏం జరిగిందంటే, హల్లెలూయా, యేసు ప్రభు వారిని హత్తుకొని ఉండటానికి యేసు ప్రభు వారి శిష్యులలో ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు. ఎవరండి ఆయన? యోహాను. దాని స్తోత్రం కలుగును గాక. హత్తుకొని ఉండటం అంటే దగ్గరగా ఉండటం. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి హత్తుకొని ఉంటాం. హల్లెలూయా. హత్తుకొని ఉన్న వాళ్ళల్లో ఏ క్రియలు కనపడతాయంటే, ఉదయాన్నే లేస్తే ముందు ప్రార్థన చేస్తారు. అంటే మొదట ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు అంటే, వాళ్ళు దేవుణ్ణి ఏమై ఉన్నారు, అర్థమైందా? వాళ్ళ జీవితంలో ప్రతిదీ దేవునికి మొదటి స్థానం ఇస్తారు. వారి బ్రతుకుతుంది కూడా దేవుని కొరకే అన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దానియేలు ఉన్నాడు, ప్రధానమంత్రులకే ప్రధానమంత్రి. ఆయన గొప్పవాడు. 120 సంస్థానాలు. ఎన్ని సంస్థానాలు? ఒకప్పుడు మన ఇండియాకి 500 సంస్థానాలు ఉండేవి. ఎన్ని? 500 సంస్థానాలు. 120 సంస్థానాలుకి 120 మంది అధిపతులు అయితే, ఆ 120 మందిని కంట్రోల్ చేయడానికి, లీడ్ చేయడానికి 3 ఎన్నుకోబడ్డారు. ఆ 3లో ప్రధానమైన వాడు ఎవరండి? కానీ దేవుని హత్తుకునే విషయంలో ఎక్కడ కూడా నా ప్రియమైన బిడ్డలారా అతను తప్పిపోలేదు. ఒక దినాలు సింహాల బోన్లు వేసినప్పుడు సింహాలు ఏమీ చేయలేదు. రాజు వచ్చి అడుగుతున్నాడు, సింహాలు ఏమన్నా నీకు హాని చేశాయని అడిగితే, నేను నా దేవుని దృష్టికి ఎవరిని అంటే దేవుని హత్తుకునే విషయంలో అంత నిర్దోషంగా ఉన్నాను. కానీ స్తోత్రం కలుగున గాక. నీకు కళలు రావాలి, మంచి కళలు రావాలి. ఎలాంటి కళలు రావాలో తెలుసా? ఒకసారి నాకు ఒక కళ వచ్చింది. అతిశయిస్తున్నానని అనుకోమాకండి మీరు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. అతిశయిస్తున్నానని అనుకోమాకండి. ఒక దైవ సేవకుడు వైట్ అండ్ వైట్లో కూర్చున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్లో కూర్చొని లైన్గా అందరూ కూర్చున్నారు. ఒక్కొక్క లైన్గా వస్తుంటే ఒక వ్యక్తికి పెన్ ఇచ్చాడు, ఒక వ్యక్తి పెన్సిల్ ఇచ్చాడు. ఒక్కొక్కటి ఏదో బహుమతులు ఇస్తున్నాడు. ఆ లైన్లో నేను కూడా ఉన్నా. దాని స్తోత్రం. నా దగ్గరికి వచ్చేళ్ళక నాకేం ఇలా నేనేమనుకుంటున్నానంటే మనసులో, నేను ఆయన దగ్గర నుండి ఏదైనా తీసుకోవడానికి అర్హుడిని కాదేమో అనుకున్నాను. ఆయన లేచి నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టి అన్నాడు, ఇదే నీకు గిఫ్ట్ అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఇది నాకు వచ్చిన కళ. ఇది దాని స్తోత్రం కలుగును గాక.
అందరికీ ఏదో ఇచ్చాడు, నాకు మాత్రం ఆయన లేచి నిలబడి హత్తుకొని ముద్దు పెట్టి ఇదే నీకు గిఫ్ట్ అన్నాడు. అది మంచి కళ అంటారా, చెడు కళ అంటారా? అలాంటి కళలో రాబట్టే ఇన్ని రోజులు ఇంకా దేవుళ్ళో బ్రతికుంది నేను, లేకపోతే ఎప్పుడో పోయేవాడిని మొత్తం ఊడ్చుకొని. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు వచ్చిన నిందలలో, అవమానాలలో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఒంటరి సమయంలో, ఆర్థిక ఇబ్బందులలో కూడా ఇంకా ఇంత ధైర్యంగా ఉన్నానంటే దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉన్నా నేను. చప్పట్లు కొట్టి హల్లెలూయా. మనము ఎవరెవరికో దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తే ఆ ఆలోచన కరెక్ట్ అయిన విషయం కాదు. దేవునికి మనం దగ్గరగా ఉండాలి, ఆయన హత్తుకొని ఉండాలి. అర్థమైందా? నడుముకి దట్టి హత్తుకొనినట్లు ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి. నడుముకి దట్టి హత్తుకొని ఉండినట్లు ఆ ప్రజలు నాకు అలా ఉంటిరి అంటాడు దేవుడు. దట్టి అంటే ఏంటి? బెల్ట్. శరీరానికి తాకబడినట్టు. మీరు ప్రార్థన చేసుకొని ఇలాంటి దర్శనాలు, కళలు చూడండి దేవుని దగ్గర. మేము దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉంటే మీకు ఎక్కడ లేని తృప్తి కలిగిద్ది, ఎక్కడ లేని ఆనందం కలిగిద్ది, ఎక్కడ లేని ధైర్యం కలిగిద్ది. మీకు ఏమి రావట్లేదంటే మీరు దేవునికి దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట. సౌలు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించాడు. దూరమైనప్పుడు పిచ్చోడైపోయాడు సౌలు. కళల ద్వారా మాట్లాడలా దేవుడు, దర్శనం ద్వారా మాట్లాడలా, ఊరిము ద్వారా మాట్లాడలా, తుమ్మిము ద్వారా కూడా మాట్లాడాలి. అంటే ప్రభుకి ఏమైపోయారు? దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నప్పుడు ఏమైంది? ప్రభుకు దూరం అయిపోయాడు. అంటే హత్తుకునే అనుభవం పోయింది. ఈరోజు నా ప్రయత్నం పెట్టారు. మీరు విజయ పదములో విజయోత్సవాలతో వెళ్ళాలి అంటే ప్రభుని హత్తుకుని ఉండండి. డబ్బును కాదు హత్తుకోవాల్సింది, మనుషులను కాదు హత్తుకోవాల్సింది. ఎల్లప్పుడూ ఎప్పుడు మనతో ఉండేది ఆయన ఒక్కడే. ఆయనతో ఉన్న ఈ బంధం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విడదీయగలరా ఎవరైనను ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా తప్పట్లో మెరుగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. హల్లెలూయా. నా భార్య కంటే నేను ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా భర్త కంటే నేను ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా పిల్లల కంటే నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నా, నా తల్లిదండ్రుల కంటే, నాకున్న అన్నిటికంటే నేను ఎక్కువగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్? వీరందరూ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? గాస్పెల్ ఆఫ్ జాన్ 20 చాప్టర్ 15 వర్సెస్ 20వ అధ్యాయం 15 వాక్యాలు అంటున్నాడు. సీమోను అడుగుతున్నాడు ఏమని? వీరందరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేక వాళ్ళని హత్తుకొని బ్రతుకుతున్నావా, లేక నన్ను హత్తుకొని బ్రతుకుతున్నావా? ఇక్కడ హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన లోపాలు తెలుసుకుని ఆడవాలి. మనం చాలా దూరం అయిపోయాను ఈ మధ్య దేవుడికి, చాలా దూరం అయిపోయాను. దూరం అయిపోయిన వాడు ఏమయ్యాడు? దొంగల చేతికి చిక్కిపోయాడు, వస్త్రాలు కోల్పోయాడు, గాయపరచబడ్డాడు. కొర్ర ప్రాణముతో అట్ట సావకుండా బ్రతకకుండా కొర ప్రాణంతో దిక్కులేని వాడు అయిపోయాడంట. ఈ రోజున చాలా మందిలో అట్ట బ్రతికినవా భక్తి కాదు, అట్ట సచ్చిన భక్తి కాదు, అది అటు ఇటుగాని భక్తి, సరైన భక్తి కాదు అది. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకని? పేతురు దూరం అయిపోతున్నాడు దేవునికి, కొంచెం కొంచెం దూరం అయిపోతున్నాడు. దూరం అయిపోయిన పేతురు దిగంబరంతో చేపలు పెట్టుకున్నాడంట. ప్రభు వచ్చి అంటున్నాడు, చిన్నపిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే వాళ్ళకి అర్థం కావట్లా. ఈయన ప్రభు అని అర్థం కావట్లా.
అంటే వారి మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? మోసుకుపోయినాయి. ప్రభు కనపడట్లా. నాకు ప్రభు కనపడట్లేదయ్యా, మంచి దర్శనాలు రావట్లేదయ్యా. ఏడవాలిగా, మంచి కళలు రావట్లేదు. ఒకప్పుడు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదయ్యా. ఏడువో, మోకాళ్ళు పగిలిపోయేదాకా, మోకాళ్ళు పగిలిపోయేదాకా ఏడవండి. అప్పుడు వచ్చే మంచి కళలు బాగుండేదయ్యా, మంచి అనుబంధం ఉండేది దేవుడితో. ఇప్పుడు లేదయ్యా, దిగజారిపోయి. సరి చేసుకో, సరి చేసుకో. మీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. నీకే తెలుసయ్యా అన్నాడు. యు నో లార్డ్, యు నో దట్. మళ్ళీ అడిగాడు. మూడోసారి అడగగానే విసుగుపడిపోయాడంట. ఈరోజు నా ప్రియదని పెట్టారా, నీకున్న వారందరినీ ప్రేమించి లాస్ట్లో దేవుణ్ణి ప్రేమిస్తానంటే ఆ ప్రేమ దేవుడికి అవసరం లేదు. అందరిని ప్రేమించి లాస్ట్లో నిన్ను ప్రేమిస్తానంటే ఆ ప్రేమ దేవునికి అవసరమో లేదు. ఆయనకు కావాల్సిందేంటి? మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ కావాలి ఆయనకి. డబ్బు కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా? మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తావా? నీకు సుఖ సౌఖ్యాల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా అని దేవుడు ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? ఎస్ అంటావా, నో అంటావా? దేవుడు ఎక్కువగా సింగ్ గారు అనే దైవజనుడు పెట్టారు. రాత్రి అంతా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయనకు ఒక అలవాటు. అయ్యగారు, ఒకసారి మీరు 12 గంటల ప్రార్థనలో కూర్చుంటారు, ఒకసారి 2 అయితే, 3 అయితే, 4 అయితే, ఒకసారి తెల్లారితే. అంతసేపు మీరు ఎలా కూర్చోంటారు? అసలు ఎందుకని అలా ప్రార్థన చేస్తారు? అది ఏంటేనండి ఆయన అడిగితే విశ్వాసులు ఒక రోజు చెప్పారంట. ఆయన ఏమన్నా తెలుసా? దేవుడు నన్ను, ఓకే నేను నిన్ను అంగీకరించాను, ఓకే పర్వాలేదు అని దేవుడు యాక్సెప్ట్ చేసేదాకా, ఆ స్వరం వినపడేదాకా, అది 12 గంటలైనా, 2 గంటలైనా, 3 గంటలైనా దేవుడు సన్నిధిలో మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. దేవుడు ఓకే అంగీకరించాడు దీపం అన్నప్పుడు అప్పుడు వచ్చి పడుకుంటాడట. ఆ అనుబంధాన్ని చూడండి భక్తులు ఎలా కాపాడుకున్నారు. ఈరోజు ఏ ప్రార్థన? 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నా ఎట అది నీ భక్తి, అది నీ ప్రార్థన, వేస్ట్ ప్రార్థన. మంచి అనుబంధం కూర్చుంటే గడవబుద్ధి కావట్లేదయ్యా. ఆ రుచి తెలియాలా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసు. అసలు లెగవబుద్ధి కాదే. 40 రోజులు మోసే దేవుడితో గడిపినా కిందకి రావడానికి తడువు చేశాడంట. ఎందుకని? ఆ సన్నిధిని వదలబుద్ధి కావట్లా. స్తోత్రం. దేవునితో ఉన్న అనుబంధం మాధుర్యం. నేను కూడా చెప్తున్నా, ఎన్నో దేశాలు తిరిగా, ఎన్నో రకాల వంటలు తిన్నా, విమానంలో తిరిగా, వాటర్లో తిరిగా, స్టీమర్లో తిరిగా, బైకుల మీద తిరిగా, అన్ని వాహనాల మీద తిరిగా. స్తోత్రం. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, అనుభవపూర్వకంగా దేవునితో ఉన్న అనుభవం మాధుర్యం ఎక్కడ నాకు దొరకలేదు. చప్పట్లు కొట్టి కడిగి నిజం చెప్తున్నా. అన్ని విదేశీ ఫుడ్ కూడా తిన్నా, విదేశీ కల్చర్ తెలుసు నాకు. అక్కడ పరిస్థితులు ఏదో అక్కడ పోతే కొంచెం ఆనందంగా వస్తాయి, ఏమీ లేదు. అక్కడ కూడా రాత్రంతా ప్రార్థనలో ఉంటేనే ఆ తృప్తి. అంటే దేవుడితో ఉన్న అనుబంధం అనేది, ఆ మాధుర్యం ఈ లోకంలో తిండి వలన, సుఖ సౌఖ్యాల వలన, భోగముల వలన, వేరే పాపాల వలన ఆ తృప్తి కలగదు. అది వర్ణనాతీతమైన తృప్తి. అది అనుభవించిన వారికి తప్ప ఇక వేరొకరికి అర్థం కాదు. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీన్ని పెట్టారు. దేవునితో హత్తుకున్నవాడు హిజ్కియా. ఎవరితో హత్తుకున్నవాడు? ప్రేమికులు హత్తుకుంటారు, భార్య భర్తలు హత్తుకుంటారు. ఎడదీలేని బంధం. దేవుడితో నీకు అంతకంటే ఎక్కువ బంధం ఉండాలి, ఎక్కువగా ఉండాలి. ఆయన లేకపోతే నేను లేను. ఒక 1 నెల రోజులు పరీక్ష వచ్చింది దానియేలుకి. దేవునికి ప్రార్థన చేయొద్దు, స్తుతించొద్దు, ఏం
చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ఒకవేళ చేస్తే సింహాల బోన్లు వేస్తారు, చచ్చిపోతారు. కానీ ఆ మాధుర్యమైన బంధాన్ని మాత్రం నేను పోగొట్టుకోలేదు, చచ్చిపోతాను. ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ వాక్యం చెప్తుంది, ఇట్టి శాసనము సంతకం చేయబడిన అప్రేదని బిడ్డలారా, ఆజ్ఞాపించే స్థాయిలో ఉన్న వ్యక్తి అతను చంపేసుకున్నారు. కానీ ఆయన్ని విడిచిపెట్టి నేను ఉండలేను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన భారం అదై ఉండాలి. ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను లేను. అందరూ ఒకసారి మొక్కల మీదకి రండి. అత్తకొండ దేవుణ్ణి స్తోత్రం కలుగును గాక. నీవు లేకపోతే నేను లేనయ్యా, నీవు లేకపోతే నేను లేను ప్రభా. బంగారములు నీకు సాటి కాగల, ఎంత ధనము ఉన్నా నీకు పోటీ చేయగలవా? ఏదేదో సంపాదించినా ఎన్నెన్నో కలిగి అది నీకు సాట, అది నీకు పాట. నీకు నేను దూరం కాబట్టి ఏమన్నా లేకపోయినా నువ్వు కావాలని కోరుకుంటున్నాను. అడగండి, ఇచ్చికి ఆయన అంతకుండా ఈరోజు నన్ను మీరు ప్రభుత్వ దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా? గత కాలంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు పరీక్షించుకుంటారు. ప్రభుత్వం అంటే ఆ విజయాలు వేరు, ఆ ధైర్యం వేరు, ఆ కార్యాలు వేరు. స్తోత్రం. నీవు లేనిదే నేను లేను ప్రభా, నీవు లేనిదే నేను లేను. అనేక సార్లు నిన్ను పక్కన పెట్టేసి నా దారిలో నేను వెళ్ళిపోతున్నానేమో ప్రభా, అనేక సార్లు నిన్ను దుఃఖపరుస్తున్నానేమో, అనేక సార్లు నిన్ను బాధ పెడుతున్నానేమో, అనేక సార్లు నిన్ను విడిచిపెట్టేస్తున్నానేమో ప్రభా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో బంధం కాపాడుకోండి. అనేకులలో అక్రమం విస్తరించుట చేత ఆ దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. హృదయంలోనికి లౌకికం ఎంటర్ అవుతుంది, సంఘాల్లోనికి లౌకికం ఎంటర్ అవుతుంది. ఆ మొదటి ప్రార్థన, మొదటి అత్యవరత, ఆ మొదటి ఆధ్యాత్మికమైన చింతన ఈరోజు ఉందా నీకు? స్తోత్రం. దేవునితో ఒక మంచి అనుబంధం కావాలి. ఒక్కరోజు దైవస్వరం వినపడకపోతే ఏడవాలి, ఒక్కరోజు దేవునితో మంచి సంబంధం లేకపోతే కన్నీళ్ళు విడవాలి. మనకి ఆయనతో ఉన్న ఆ పరస్పర సంబంధాన్ని బట్టి మనం తృప్తి పడాలి తప్ప ఏదేదో ఉందని ఎవరెవరు ఉన్నారని కాదు బిడ్డ. స్తోత్రం. జరిగిపోతున్నావు దేవునికి దూరంగా. సాతానుడు ఎర చూపించి లాగుతున్నాడు. ఒకప్పుడు గంటల తరబడి చేసిన ప్రార్థన ఉందా ఈరోజు? ఒకప్పుడు దేవుని స్వరమేనా నీ చెవులు ఈరోజు ఎవరి స్వరాలు వింటున్నాయి? ఒకప్పుడు ప్రభు కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఆ తెగింపు కలిగిన జీవితం ఈరోజు ఏది నీకు? స్తోత్రం. ప్రభా స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. నువ్వు కావాలయ్యా, నీతో ఉండాలయ్యా. వెండి బంగారం కాదు, ఈ లోకములో ఇంకేదేదో కాదు ప్రభా. ఆ మంచి అనుబంధం, ఆ దేవునితో ఉన్న మంచి అనుబంధం కాపాడుకో. స్తోత్రం.
నా జీవితంలో ప్రథమ స్థానం దేవుడిదే. నా జీవితంలో ప్రథమ స్థానం దేవుడిదే. ఆయన కొరకే బ్రతుకుతున్నా. బ్రతుకు మూలమైన, సావు మూలమైన ఆయనకి మహిమ రావాలి. ఆయన లేకపోతే నేను లేను, నేను బ్రతకలేను అనే అంతగా నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుని హత్తుకొని జీవించాలి. ఇచ్చికి అలా బ్రతికాడు దేవుని దగ్గర. భార్య పిల్లల కంటే, రాజ్యం కంటే, చివరికి తన ఆరోగ్య విషయంలో కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి హత్తుకొని బ్రతికాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీవుంటే చాలు ఈ నా జీవితములో. యేసు నీవుంటే చాలు ఈ నా దీన హృదిలో. ఎన్నడూ నిన్ను వీడిపోలేను, నీతో కలసి సాగిపోదును. ఎన్నడూ నిన్ను వీడిపోలేను, నీతో కలసి సాగిపోదును. యేసు నీవుంటే పడాలి లో ఈనా దీన హృదిలో. యేసు నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా. అల్పకాల పాప స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ అనుబంధం ఎలా ఉందో పరీక్షించుకో. జబర్రా కర్రలా దియా హుర్రా బాబా బాబా లాదియా హుర్రా బాబా 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 హుర్రా బాబా 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 హుర్రా బాబా బాబా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, రోజు ఉదయకాల వేళ